హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ మినీ పిజ్జా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్. మన క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి సీజ్ తీసుకున్నానండి. సీజ్ కూడా తురుముకోవాలి. చీజు ఇలా సన్నగా తురుముకోవాలి. శుభ్రం చేసి కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉన్నానండి 4 నేను కట్ చేసుకున్న విధానం చూపిస్తాను. గట్టిగా రౌండ్ షేప్ వచ్చేలాగా బ్రేక్ అవుతుంది. పిజ్జా పాస్తా సాస్ వేసుకోవాలండి. దీనికి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ మినీ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను చీజు తురుము పెట్టుకున్నాను, పండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ సన్నగా తురుముకున్నాను, బాయిల్ చేసిన స్వీట్ కార్న్స్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్లాక్ పెప్పరు 1/2 స్పూన్ వేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకోవాలండి. కట్ చేసుకున్న బ్రెడ్ పీసుల మీద ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అన్నీ అరేంజ్ చేసుకున్నానండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. గీ వేసుకున్నానండి. 1 స్పూన్ గీ వేసుకొని నెయ్యి వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. డెకరేషన్ చేసుకున్న ఈ పీసుల్ని ఈ విధంగా ఇందులో పెట్టుకోవాలి. ప్యాన్లోని సరిపోయిన మూత అయిపోయిందా లేదా చూద్దాం. అయిపోయిందండి. స్వీట్ కార్న్ మినీ పిజ్జా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఎంతో రుచికరంగా ఉండే మినీ పిజ్జా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.